పశ్చిమ బెంగాల్లో మమతా బేగంని ఓడించడానికి అమిత్ షా మాత్రమే కాదు, కేంద్రం నుంచి మొత్తం 5గురు వచ్చారు. ఈ 5గురు కీలక పాత్ర పోషించారు. అందులో మొట్టమొదటి వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్. అంటే అమిత్ షా గారి తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారు అయితే ఇక్కడ కీలక పాత్ర పోషించారు. ఈ కేంద్ర మంత్రి ఇక్కడ వచ్చి సామాజిక వర్గాలన్నింటినీ కూడా ఏకం చేయడమే కాకుండా వాళ్ళకి బీజేపీని దగ్గర చేశారు. అలాగే బిప్లవ్ దేవ్, ఈయన త్రిపురకి మాజీ సీఎంగా చేశారు. ఈయన పశ్చిమ బెంగాల్లో సంస్కృతి సాంప్రదాయాల గురించి బాగా విరివిగా ఇది చేసి దూకుడు పెంచారు. ఈయన కాకుండా అమిత్ మాలవీయ గారు ఐటీ విభాగం నడిపిస్తారు. అంటే ఇప్పుడు బీజేపీ ఐటీ విభాగానికి అధిపతి ఈయన. ఇక్కడ మొత్తం ఈ సోషల్ మీడియా నడిపించేది ఈయనే. ఇక్కడ సోషల్ మీడియా ద్వారా యువతకి అలాగే మిగతా మహిళలకి బీజేపీని దగ్గర చేసినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి ఈయన. ఇకపోతే సునీల్ బన్సాల్ గారు కూడా ఈ క్షేత్రస్థాయిలో కార్యకర్తల్ని కేడర్ని ఏకం చేసి అక్కడ వాళ్ళని ఒక యూనిటీగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇకపోతే భూపేంద్ర యాదవ్ గారు కూడా అంతే. బూత్ స్థాయిలో కార్యకర్తల్ని మిగతా సామాజిక వర్గాల్ని అందరినీ ఏకం చేసి, అంటే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాటన్నింటినీ సరిదిద్ది అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుల్ని అప్రమత్తం చేసేటటువంటి పరిస్థితి ఈయన తీసుకున్నారనమాట. అంటే ఆ యొక్క దీన్ని తీసుకొని అక్కడ ఈ యొక్క విధంగా అందరూ కలిసి పోరాడి ఒక యూనిటీగా తీసుకొచ్చారు బీజేపీని. అంతేకాకుండా బీజేపీని ప్రజలకు దగ్గర చేశారు. అమిత్ షా గారు ఏమొచ్చేసి వీళ్ళందరినీ పర్యవేక్షించడమే కాకుండా సభలు సమావేశాలు చేశారు. రాత్రిపూట కార్యకర్తలతోటి అలాగే నాయకులతో కూడా సమన్వయమయ్యారు. వీళ్ళందరూ కూడా పగటిపూట మొత్తం అన్ని ప్రాంతాలని కూడా పర్యవేక్షించారు. రాత్రిపూట పక్కా ప్లాన్తో నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచించుకొని ముందుకు వెళ్ళారు. ఈ విధంగా మమతా బేగంని దించడానికి, బీజేపీని గద్దెక్కించడానికి వీళ్ళందరూ యొక్క కృషి చాలా కీలకం.